ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాస దినమందు దేవుని వైపు చూసి మనల్ని తగ్గించుకొని మన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, అద్భుతకరుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభా. అయ్యా, మీరు గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు తండ్రి. ఆకాశం మీ సింహాసనం, భూమి మీ పాదపీఠం అని చెప్పిన మా పరమ తండ్రివి. భూలోకంలో నీ పాదపీఠమును పట్టుకొని ప్రార్థించుటకు మాకిచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. ఈ సమయమందు నా ప్రభా, మా హృదయాన్ని మీ సన్నిధానంలో కుమ్మరిస్తున్నాం పరిశుద్ధుడా. కీర్తనలు 55:22లో మీరు చెప్పిన రీతిగా నా తండ్రి, అయా నీకు వందనాలు నా తండ్రి. యెహోవా మీద నీ భారమును మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులు ఎన్నటికీ కదలనీరని చెప్పి వాగ్దానం చేసిన దేవా తండ్రి, మీరు వాగ్దానం నెరవేర్చే దేవుడు తండ్రి. నీకు స్తోత్రం నా ప్రభా. అవును రాజా, యెషయా, మాకు కలుగుతున్న ప్రతి వేదన, బాధ, దుఃఖము సమస్తమును ఎరిగిన దేవుడు నా ప్రభా. వాటి నుంచి ప్రభా మీరు విడుదల ఇవ్వగల శక్తిమంతుడు నా తండ్రి. నీకు స్తోత్రము. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అన్నారు ప్రభా. నీకు వందనాలు. ఈ లోకంలో ప్రభా మీరు తీర్చలేని ప్రభా సమస్య లేదు లేదు కనుక నా ప్రభా మరుదీమును కుమ్మరించి నీ పాదం దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నాం పరిశుద్ధుడా. తండ్రి, మేము ప్రభా నీ ఆశీర్వాదమును పొందలేకుండా ఉన్న కారణం ఏదైనా కూడా, ఏది అడ్డుగా ఉన్నా కూడా వాటిని మీరు తొలగించండి నా ప్రభా. మా భారమంతా కూడా నీ మీద మోపుతున్నాము నా ప్రభా. మా వేదనలు మీరు చూస్తున్న దేవుడు, మా కన్నీరు చూస్తున్న దేవుడు నా ప్రభా. అయా నీకు వందనాలు తండ్రి. ఈ సమయమందు తండ్రి, వేదనతో, బాధతో తండ్రి, అవును రాజా, ఏ రీతిగా మేము బ్రతకాలని కన్నీళ్లతో ఉన్న వారిని కనికరించమని అడుగుతున్నాం ప్రభా. నీ పాదం పట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు జీవం కలిగిన దేవుడు నా ప్రభా. నా యొద్దకు వచ్చిన వారిని నేను ఏమాత్రం త్రోసివేయను అన్నారు ప్రభా. నీకు వందనాలు నా ప్రభా. అవును రాజా, నీకు వందనాలు తండ్రి. కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నుంచి వారికి విడుదల కలగచేయండి. ఆర్థిక పరిస్థితిని మీరు మార్చివేయండి నా తండ్రి. మీరు అద్భుతాలు చేసే దేవుడు తండ్రి. అలనాడు నా తండ్రి 5 రొట్టెలను 2 చేపలు మీరు ఆశీర్వదించి 5,000 మంది ప్రభా తిన్న తర్వాత 12 గంపలు మిగిలేటట్టు అద్భుత కార్యం చేసిన తండ్రివి. ప్రభా, వస్తున్న రావడిని మీరు 30, 60, 100 మీరు ఆశీర్వదించి వారికి మిగులుటకు మీరు సహాయమని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యానికి వందనాలు నా ప్రభా. అవును తండ్రి, రక్షణ లేకుండా ఉన్న బిడ్డలందరి నిమిత్తమై ప్రార్థిస్తున్నాం తండ్రి. నేడే రక్షణ దినము, ఇది అనుకూల సమయం అన్నారు తండ్రి. అయానికి వందనాలు. ప్రతి వారితో మీరు మాట్లాడండి. ప్రతి మోకాన్ని సన్నిధానములో వంగులు, ప్రతి నాలికి మీరు దేవుడని ఒప్పుకొనున్నారు ప్రభా. కుటుంబంలో తండ్రి రక్షణ లేని బిడ్డల్ని దర్శించి రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి వారికి నీ కాపుదల భద్రత దయచేయండి నా ప్రభా. ఎలాంటి సమస్యల్లో, బాధలో, వేదనలో వారు ఉన్నారో నీకు తెలుసు తండ్రి. మనుషుల ముఖమును పై వేషాన్ని చూస్తారు తండ్రి. మీరు విరిగి నలిగిన హృదయమును చూస్తున్న తండ్రి గనుక రాజా, విరిగి నలిగిన హృదయముతో నీ సన్నిధానమును ప్రార్థిస్తున్న ప్రతి వారి ప్రభా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు కనికరం గల దేవుడు నా ప్రభా. అయ్యా, మీరు గొప్ప తండ్రివి నా ప్రభా. సహాయమును చేసి వారిని ఆశీర్వదించండి. అయ్యా, వారిని మీరు బలపరచండి నా తండ్రి. భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పిన తండ్రివి. అయ్యా, వారు ఏ విషయంలో కృంగిపోతున్నారో తండ్రి, వారిని లేవనెత్తి వారిని ధైర్యపరచండి నా ప్రభా. నీ కొరకు ప్రభా సాక్షి బిడలుగా తండ్రి ప్రతి వారం అందరినీ మీరు ప్రభా నిలబెట్టమని అడుగుతున్నాం ప్రభా. కుడి ఎడమకి తొచ్చులకుండా నా ప్రభా ఎల్లప్పుడూ నీ వైపు చూసి నడుచుకునే భాగ్యం దయచేయండి నా ప్రభా. నీలో ఆనందించే కృపను మాకు దయచేయండి నా తండ్రి. నీకు స్తోత్రము. నీ నుంచి ఎట్టి పరిస్థితిలో కూడా దూరం పోకుండా నా ప్రభా, అవును రాజా, నీలో అంత కట్టబడిన జీవితమును దయచేయండి పరిశుద్ధుడా. అయ్యా, అంత్య దినమందు ఉన్నాము నా ప్రభా. పరిశుద్ధమైన జీవితము దయచేయండి నా ప్రభా. నిన్ను చూసే పరిశుద్ధత మాకు దయచేయండి. ఆత్మయందు ఆనందించే ఒక కృపను దయచేయండి నా ప్రభా. నిన్ను స్తుతించి ఆరాధించే అనుభవంలోనికి నడిపించండి నా ప్రభా. అయ్యా, నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నా ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఈ క్షణమందు ప్రతి వారిని మీరు అభిషేకించి మీరు ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పడకలో ఉన్న వారందరినీ మీరు కనికరించి లేవనెత్తండి, స్వస్థపరచండి నా ప్రభా. విరిగి నలిగి ఉన్న వారందరినీ మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కృపతో నింపండి నా ప్రభా. సమాధానం లేని వారికి నీ శాంతి, సమాధానం, నెమ్మదితో నింపి ఆదుకోండి నా ప్రభా. యెషయా, నీ కృపతో నింపండి, నీ మహిమతో నింపండి. నీలో ఆనందిస్తూ తండ్రి మీరు చేస్తున్న ఆశ్చర్య కార్యమును చూస్తూ నిన్ను మహిమపరచుటకు ప్రతి వారి మందని మీరు బలపరిచి ప్రభా, నిన్ను మాత్రం స్తుతించే బిడ్డలుగా అంతవరకు నీకు నమ్మకమైన జీవితం జీవించుటకు సహాయమును చేయమని మీకే సమస్త స్తుతి, ఘనత, మహిమను చెల్లిస్తూ నన్ను మమ్మల్ని మీ హస్తానికి సమర్పిస్తూ మీకే సమస్త స్తుతి, ఘనత, మహిమను చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.